చూస్తున్నది మా వార్తా టీవీ న్యూస్. నా పేరు రవళి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్మికుల ఆవేదన రోడ్డెక్కింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలందిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన బాట పట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చెయ్యాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భారీ ధర్నా చేపట్టారు. వేలాది మందికి ఆరోగ్య సేవలందించే ఈ కార్మికులు నెలకు కేవలం 11,000 రూపాయలతో కుటుంబాలను నడపటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు వెంటనే అమలు చెయ్యాలని, కార్మికుల కష్టాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే కార్మికుల సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయి? ప్రభుత్వం స్పందిస్తుందా, లేక కార్మికుల పోరాటం మరింత ఉధృతమవుతుందా? కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మరి ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి ఉద్యోగ భద్రత కల్పిస్తానని కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం ద్వారానే వేతనాలు కనీస వేతనం 26,000 రూపాయలు అందిస్తామని తదితర హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను 2.5 సంవత్సరాలు అవుతున్న అధికారులకు వచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, మరి మంత్రులను, ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పటికీ కూడా మరి వీళ్ళ సమస్యల పట్ల పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆసుపత్రులలో వచ్చేటువంటి రోగులకు అనేక సపర్యలు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆ విధానాన్ని మానుకొని ఏదైతే కార్మికులకు ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇచ్చిన హామీ ప్రకారము మరి కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నటువంటి వీరికి 15,600 రూపాయల వేతనం జీవో నంబర్ 60 ప్రకారం రావాలి. కానీ కాంట్రాక్టర్లు మరి వేతనంలో పిఎఫ్ డబ్బులను కార్మికులకు కట్టేటువంటి కాంట్రాక్టర్ కట్టాల్సినవి కూడా కార్మికుల నుండే కడియేయడం జరుగుతూ ఉంది. శ్రమ దోపిడీ గురి చేయడం జరుగుతుంది. కేవలం 11,000 వేతనం మీద వస్తున్న పరిస్థితి ఉంది. 11,000 వేతనంతో కార్మికులు వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని మేము అడుగుతూ ఉన్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా కార్మికులకు జీతాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక్కరోజు నిరసన దీక్ష చేయబడతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుండా కనుక రానున్న రోజుల్లో అవసరమైతే మొత్తం పూర్తిగా పనులు బంద్ చేసి నిరవధిక సమ్మెకైనా వెళ్తాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తాము. 26,000 రూపాయలు హాస్పిటల్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోరాడదాం.